హాయ్ టు ఆల్. వీడియోల గురించి చిన్న రిక్వెస్ట్. మన ఛానల్‌కి ఇన్‌స్టాగ్రామ్ పేజ్ కూడా అయితే ఉంది. ఎవరైనా ఫాలో అవ్వకపోతే కంపల్సరీ ఫాలో అవ్వండి. అండ్ మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా నాకు ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో అయితే మీరు మెసేజ్ చేయొచ్చు. ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌ని ప్రతి ఒక్కరు ఫాలో అయ్యి నాకు మెసేజ్ చేయండి. అప్పుడే నాకు మీ మెసేజ్ డిస్ప్లే అవుతాయి అండ్ రిప్లై ఇవ్వగలను. అండ్ ఇన్‌స్టాగ్రామ్ పేజ్ లింక్ కింద డిస్క్రిప్షన్ అయితే ఉంది. ఒకసారి చెక్‌ఔట్ చేసి ఫాలో అవ్వడానికైతే ట్రై చేయండి. ఇక మెయిన్ టాపిక్ వెళ్దాం బ్రదర్. మనకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి గ్రూప్ సి సివిలియన్ నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. ఈ నోటిఫికేషన్‌లో మనకు క్లర్క్ పోస్టులు అయితే భర్తీ చేస్తా ఉన్నారు. ఆల్ ఇండియా ఓవరాల్‌గా మనకు ఆంధ్ర అండ్ తెలంగాణలో ఉన్నటువంటి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్ కూడా మనకు సింపుల్‌గా అడగడం జరిగింది. ఇప్పుడు ఏ వీడియోలో వచ్చేసి ఎన్ని పోస్టులు భర్తీ చేస్తున్నారు, క్వాలిఫికేషన్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, మనం ఏ విధంగా అప్లై చేసుకోవాలి, అంటే అది ఆఫ్‌లైనా, ఆన్‌లైనా, ప్రతిదీ పిన్ టు పిన్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. కాబట్టి ఎవరైతే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ జాబ్స్‌కి ప్రిపేర్ అవ్వాలి అండ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో జాబ్ కొట్టాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ ఇంకోటి, ఈ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గ్రూప్ సి సివిలియన్ పోస్టులు ఏవైతే ఉన్నాయో క్లర్క్ పోస్టులు, ఇవన్నీ కూడా పర్మనెంట్ అనమాట. మనకు 4 సంవత్సరాలు జాబ్ చేసి ఇంటికొచ్చే జాబ్స్ అయితే కాదు. మీకు వన్స్ జాబ్ వచ్చిందంటే గనక మీరు 20 సంవత్సరాలు మీరు జాబ్ అయితే సర్వీస్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్ వాళ్ళు మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా వీడియోని ఎండ్ వరకు చూడండి. ఎలిజిబిలిటీ, క్వాలిఫికేషన్ అండ్ ఏజ్ లిమిట్ ఉంటే అప్లై అయితే చేసుకోండి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ లేకపోతే వదిలేసేసుకోండి. అండ్ ఒకవేళ మీకు ఏజ్ లిమిట్ లేదనుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికైనా ఉంటుంది కదా, వాళ్ళకి మన వీడియోని అయితే షేర్ అయితే చేయండి. అండ్ ప్రతిదీ పిన్ టు పిన్ ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ఇంకొక స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, చాలామంది వీడియోస్‌ని చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసినట్టయితే మన ఛానల్ కొద్దిగా బూస్టప్‌గా అయితే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ అయితే చేయండి. అండ్ ఇటువంటి జూనియర్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్‌ని సబ్స్క్రిప్షన్ పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి. ఇక వెంటబడినట్టయితే మనకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి గ్రూప్ సి సివిలియన్ నోటిఫికేషన్ క్లర్క్ పోస్టులతో ఒక నోటిఫికేషన్ అయితే వచ్చిందని చెప్పాను కదా. ఇది వచ్చేసి మనకు ఆఫీషియల్ నోటిఫికేషన్. ఇది మనకు ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో అయితే రావడం అయితే జరిగింది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ ఆగస్టు 31 నుండి 6 సెప్టెంబర్ వరకు వచ్చినటువంటి ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ రావడం అయితే జరిగిందనమాట. ఇది అఫీషియలే. అండ్ మీకు ఆఫ్లైన్ అప్లికేషన్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. దీనికి ఆన్లైన్ అప్లికేషన్ అయితే కాదు. ఆఫ్లైన్ అప్లికేషన్ అంటే ఏం లేదు బ్రదర్. మనకు ఒక అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. వాళ్ళు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ఇస్తారు. దాన్ని మనం ఫిలప్ అయితే చేసి బై పోస్ట్ ద్వారా వాళ్ళు చెప్పినటువంటి అడ్రస్‌కి మనం బై పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుంది. కొన్ని డాక్యుమెంట్స్ అన్నీ కూడా అటాచ్‌మెంట్ చేసి. అండ్ అప్లై స్టార్టింగ్ డేట్ వచ్చేసి ఆగస్టు 31 నుండి సెప్టెంబర్ 29 వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. అంటే మనకు ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్‌లో ఎప్పుడైతే వచ్చిందో ఆ డేట్ నుంచి 30 డేస్ వరకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చనమాట. మనకు ఆగస్టు 31 అంటే ఈ రోజు నుంచి నెక్స్ట్ మంత్ 29 వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. కాబట్టి అది కూడా ఆఫ్లైన్ ద్వారా మాత్రమే. అండ్ ఆఫ్లైన్ అప్లికేషన్ ఏ విధంగా చేసుకోవాలి అండ్ ఆ వీడియో చేయండి అంటే గనక మీరు కింద కామెంట్ అయితే చేయండి. అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కూడా చేయడానికైతే ట్రై చేస్తాను. ఇక ఎనీవే ఇక్కడ మనకు నోటిఫికేషన్ డీటెయిల్స్ ఒకసారి చూసుకుంటే ఇది అఫీషియల్ నోటిఫికేషన్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆఫ్ గ్రూప్స్ సివిలియన్ పోస్ట్ ఇన్ ఐఏఎఫ్. అడ్వర్టైజ్మెంట్ నెంబర్ వచ్చేసి మనకు 2024లో ఇది సెకండ్ నోటిఫికేషన్ అయితే మనకు మెన్షన్ చేయడం అయితే జరిగింది. అండ్ ఈ నోటిఫికేషన్కి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఇండియన్ సిటిజన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. వచ్చేసి ఏజ్ లిమిట్ విషయానికి వస్తే కనుక అప్లై లాస్ట్ డేట్ మనకు సెప్టెంబర్ 29 కాబట్టి ఆ డేట్‌కి మీ ఏజ్ అనేది కౌంట్ అయితే చేస్తారు. ఇక్కడ యువర్ ఈడబ్ల్యూఎస్ఎల్ వచ్చేసి 18 నుండి 25 సంవత్సరాలు అయితే కంపల్సరీ ఉండాల్సి ఉంటుంది. ఇక రిమైనింగ్ కేటగిరీలో ఇక్కడ ఎవరైతే ఓబీసీ వాళ్ళు ఉంటారో వాళ్ళకు 3 ఇయర్స్ అడిషనల్‌గా అంటే 18-28 వరకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక ఎస్సీ, ఎస్టీ వాళ్ళు వచ్చేసి 5 ఇయర్స్ అడిషనల్‌గా ఏజ్ రిలాక్సేషన్ అయితే వస్తుంది. అంటే 18-30 వరకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ ఎవరైతే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇక్కడ 10 ఇయర్స్ అయితే మనకు ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం అయితే జరుగుతుంది. అంటే 35 ఇయర్స్ వరకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ ఎవరైతే ఎక్సర్సన్ కేటగిరీ వాళ్ళు ఉంటారో వాళ్ళు కూడా ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. అండ్ వారితో పాటు ప్రజెంట్ డిపార్ట్మెంట్‌లో జాబ్ చేస్తున్నటువంటి వాళ్ళు యూఆర్ వాళ్ళు 40 ఇయర్స్ అండ్ ఓబీసీ వాళ్ళు 43 అండ్ ఎస్సీ, ఎస్టీ వాళ్ళకు 45 ఇయర్స్ వరకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. బట్ ఏందంటే ఇక్కడ ఏదైతే ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చాడో ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి గానీ, ఓబీసీ వాళ్ళకి గానీ మీ కేటగిరీలో పోస్టులు ఉంటేనే మీకు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఎలిజిబుల్ అవుతుందనమాట. ఒకవేళ మీ కేటగిరీలో పోస్టులు లేవు, ఒకవేళ యూఆర్ పోస్టులనే ఉంటాయి. అంటే యూఆర్ కేటగిరీలో పోస్టులు ఉన్నాయనుకోండి, మీరు యూఆర్ కేటగిరీ కింద అప్లై అయితే చేసుకోవచ్చు. బట్ మీకు ఏజ్ లిమిట్ అనేది 18 నుండి 25 సంవత్సరాలు మాత్రమే ఉండాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. ఈ నోటిఫికేషన్‌కి ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకు మినిమమ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది మనకు 12th పాస్ అయి ఉండాలి. లోవర్ డివిజన్ క్లర్క్ ఎల్‌డీసీ పోస్టులకు కాబట్టి. అండ్ మనకి ఇక్కడ 12th అంటే ఇంటర్మీడియేట్‌లో మీరు ఎనీ గ్రూప్ బైపీసీ గానీ, సీఈసీ గానీ, హెచ్ఈసీ గానీ మీరు ఏ గ్రూప్ చేసినా గానీ ఓకే. మీరు ఎలిజిబుల్ అవుతారు. అండ్ వారితో పాటు మీకు కంపల్సరీగా కంప్యూటర్ టైపింగ్ అయితే వచ్చుండాలి. ఒకవేళ మీరు ఇంగ్లీష్ టైపింగ్ చేస్తే గనక 35 వర్డ్స్ పర్ మినిట్ మీరు టైపింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ హిందీ టైపింగ్ నేర్చుకుంటే 30 వర్డ్స్ పర్ మినిట్ మీరు టైపింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఇంగ్లీష్ గానీ, హిందీ గానీ ఏదో ఒకటి మీరు టైపింగ్ అయితే కంపల్సరీ అయితే చేయాలి. అండ్ సర్టిఫికేట్ అయితే అవసరం అయితే లేదు ప్రెజెంట్ అప్లై చేసుకోవడానికి. మీరు ఏదైతే షార్ట్ లిస్ట్ అయ్యి మీరు ఎగ్జామ్ రాయడానికి వెళ్తారు కదా! అప్పుడే మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత మళ్ళీ మీరు షార్ట్ లిస్ట్ అవుతే
మీరు మెరిట్ లిస్ట్‌లో మీ పేరు ఉంటే గన అప్పుడు స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. ఈ స్కిల్ టెస్ట్ అనేది మనకు కంప్యూటర్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేస్తారనమాట. ఎందుకంటే మనకి ఇక్కడ క్లర్క్ పోస్ట్‌లు అయితే భర్తీ చేస్తున్నారు కాబట్టి దీనికి కంప్యూటర్ అనేది కంపల్సరీ ఇంపార్టెంట్. బట్ ఒకటి బ్రదర్ ఇప్పుడు నా కాడ కంప్యూటర్ లేదు, నేర్చుకోలేదు నేను అనుకున్న వాళ్ళు మీరు ప్రెజెంట్ అప్లై చేసుకోండి అండ్ కంప్యూటర్ కూడా నేర్చుకోండి. కంప్యూటర్ నేర్చుకున్నారంటే ఈ జాబ్‌కే కాదు ఇంకా వేరే వేరే జాబ్స్ కూడా మీరు ప్రిపేర్ అవ్వడానికైతే బావుంటుందనమాట. అండ్ ప్రెజెంట్ అంటే ప్రెజెంట్ ఉన్న జనరేషన్‌లో కంప్యూటర్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. కంప్యూటర్ కూడా నేర్చుకోండి ప్రతి ఒక్కరు కూడా. ఇక నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్. సెలక్షన్ ప్రాసెస్ విషయానికొస్తే గన మనకిక్కడ ముందుగా వచ్చేసి మనం అప్లై చేసినటువంటి అప్లికేషన్ అన్నీ కూడా షార్ట్ లిస్ట్ అయితే చేస్తారు. అండ్ ఇంకోటి మళ్ళీ చెప్తున్నాను. మనం ఎంతమంది అయితే అప్లై చేస్తారో అంతమందికైతే అడ్మిట్ కార్డ్ అయితే రాదు. ఒకవేళ ఇక్కడ 100 మంది అప్లై చేస్తే 100 మందికి అడ్మిట్ కార్డ్ రాదు. 50 మందికొస్తది. లేదంటే 25 మెంబర్స్‌కి మాత్రమే వస్తది. అయితే ఎవరైతే షార్ట్ లిస్ట్ అయ్యి అడ్మిట్ కార్డ్ వస్తుందో వాళ్ళకి కంపల్సరీగా మీకు 50% జాబ్ వచ్చినట్టే. ఇక రిమైనింగ్ 50% ఏదేందంటే అక్కడ మీరు ఎగ్జామ్ రాసి ఎగ్జామ్ హై స్కోర్ చేస్తేనే అండ్ తర్వాత మీరు కంప్యూటర్ టైపింగ్ టెస్ట్ చేస్తేనే మీకు జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. బట్ ట్రై చేయండి. చాలామంది అయితే అప్లై అయితే చేయరు. ఇటువంటి గ్రూప్ సి పోస్టులకు తక్కువ కాంపిటీషన్ అయితే ఉంటుంది. అండ్ అప్లై చేసిన ప్రతి ఒక్కరికి అడ్మిట్ కార్డ్ అయితే రాదు కాబట్టి మీరు ట్రై చేయండి ఒకసారి. అండ్ ఎవరైతే షార్ట్ లిస్ట్ అయ్యి ఉంటారో వాళ్ళకి ముందుగా వచ్చేసి ఎగ్జామ్‌కి అడ్మిట్ కార్డ్ అయితే రిలీజ్ అయితే చేస్తారు. ఎగ్జామ్ వచ్చేసి ఇక్కడ మనకు సిలబస్ చూసుకున్నట్టయితే జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి మనకు క్వెషన్‌లొస్తాయి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి వస్తాయి. అండ్ న్యూమరికల్ యాప్టిట్యూడ్ నుంచి క్వెషన్‌లొస్తాయి. అండ్ జనరల్ అవేర్‌నెస్ నుంచి కూడా మనకు క్వెషన్‌లు అయితే రావడం అయితే జరుగుతుందన్నమాట. అండ్ ఎగ్జామ్ ఎవరైతే హై స్కోర్ చేసి మళ్ళీ షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళకు తర్వాత స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. ఈ స్కిల్ టెస్ట్ అనేది ఏందంటే మనకు టైపింగ్ టెస్ట్ అనమాట. మీరు హిందీ గానీ, ఇంగ్లీష్ గానీ ఏదో ఒకటైతే మీరు టైపింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ ఎగ్జామ్ కూడా మనకు హిందీ అండ్ ఇంగ్లీష్‌లో మాత్రమే ఉంటుంది. తెలుగులో అయితే ఉండదు. కాబట్టి చూసుకొని మీరైతే ఎగ్జామ్స్ కూడా బాగా ప్రిపేర్ అవ్వండి. అండ్ మనకు రైట్ టెస్ట్‌లో వచ్చేసి మనకు కంపల్సరీగా 100% వెయిటేజ్ అయితే ఉంటుంది. అంటే మీకు వచ్చిన మార్కులను బట్టే మీకు జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ ఏదైతే స్కిల్ టెస్ట్ ఉందో కంప్యూటర్ టైపింగు అది ఓన్లీ క్వాలిఫైడ్ నేచర్ మాత్రమే. వాళ్ళు ఏదైతే 35 వర్డ్స్ పర్ మినిట్ టైపింగ్ చేయాలంటారు కదా! 10 నిమిషాలు టైపింగ్ ఇస్తారు. 350 వర్డ్స్ మీరు టైపింగ్ చేయాలి ఇంగ్లీష్ అయితే గన. ఒకవేళ మీరు హిందీ టైపింగ్ చేస్తే 30 వర్డ్ పర్ మినిట్ అంటే మీకు నిమిషానికి 30 వర్డ్స్ మీరు టైపింగ్ చేయాలి. మీకు 10 నిమిషాలు ఇస్తారు. 300 వర్డ్స్ మీరు టైపింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. అంటే ఎటువంటి తప్పులు లేకుండా, మిస్టేక్స్ లేకుండా కరెక్ట్‌గా మీరైతే టైపింగ్ చేయాల్సి ఉంటుందన్నమాట అది. ఇక నెక్స్ట్ మనకు అప్లై స్టార్టింగ్ డేట్ అండ్ అప్లై లాస్ట్ డేట్ చూసుకున్నట్టయితే మనకు ఇక్కడ అప్లికేషన్ అనేది ఎంప్లాయ్‌మెంట్ మినిస్ట్రీ ఎప్పుడైతే వస్తుందో ఆర్టికల్ అనేది ఆ డేట్ నుంచి మనకు 30 డేస్ వరకు మనం అప్లై చేసుకోవడానికి ఇక్కడ మనకు టైం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. మనకు ఆగస్ట్ 31 మనకు నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి సెప్టెంబర్ 29 వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. మళ్ళీ చెప్తున్నాను ఈ నోటిఫికేషన్‌కి ఓన్లీ ఆఫ్‌లైన్ ద్వారా మాత్రమే అప్లై అయితే చేయాల్సి ఉంటుంది. ఎటువంటి ఆన్‌లైన్ అప్లికేషన్ అయితే కాదు. అండ్ ఆఫ్‌లైన్ అప్లికేషన్ ఏ విధంగా చేయాలి ఏంటనేది మీరు కింద వీడియో చేయండి అంటే కింద కామెంట్ చేయండి. వీడియో చేయడానికైతే ట్రై చేస్తాను. ఇక నెక్స్ట్ ఫైనల్‌గా వచ్చేసి మనకు వేకెన్సీ డీటెయిల్స్ అనమాట. అయితే బ్రదర్ ఈ నోటిఫికేషన్‌లో ఓన్లీ మనకు ఎల్‌డీసీ లోవర్ డివిజన్ క్లర్క్ పోస్టులు మాత్రమే భర్తీ చేస్తున్నారు. ఇక రిమైనింగ్ వేరే పోస్టులు అయితే భర్తీ చేయడం లేదు. అండ్ ఇక్కడ మనకు యూనిట్ వైస్‌గా మనకు డివైడ్ చేయడం అయితే జరిగింది. ముందుగా వచ్చేసి హెడ్ క్వార్టర్స్ సదరన్ వెస్టర్న్ ఎయిర్ కమాండ్ మనకు ఇక్కడి నుంచి పోస్టులు అయితే భర్తీ చేస్తా ఉన్నారు. దీనిలోనే ఓవరాల్‌గా మనకు 7 ఎయిర్ ఫోర్స్ స్టేషన్స్‌లోనే మనకు భర్తీ చేస్తా ఉన్నారన్నమాట. ముందుగా వచ్చేసి ఇక్కడ మనకు రాజస్థాన్‌లో వచ్చేసి 2 పోస్టులు, యూఆర్‌లో 1 పోస్టు అండ్ ఎస్టీలోను 1 పోస్టు. తర్వాత ఇక్కడ మనకు గుజరాత్ ఒక పోస్ట్ మాత్రమే భర్తీ చేస్తున్నారు. అది కూడా యూఆర్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ గుజరాత్‌లోన ఇంకొకటి అండ్ మనకు ఒక పోస్ట్ భర్తీ చేస్తున్నారు. ఇది ఓబీసీలకు మాత్రమే. ఇక ఫోర్త్ వచ్చేసి మనకు గుజరాత్. దీనిలోనే ఒక పోస్ట్ మాత్రమే భర్తీ చేస్తున్నారు. అది కూడా యూఆర్‌లోన. అండ్ ఫిఫ్త్ వచ్చేసి మనకు రాజస్థాన్. రాజస్థాన్‌లో ఒక పోస్ట్ భర్తీ చేస్తున్నారు. ఇది వచ్చేసి మనకు ఎస్సీ కేటగిరీ. అండ్ సిక్స్త్ వచ్చేసి మనకు రాజస్థాన్. దీనిలోనే ఒక పోస్ట్ భర్తీ చేస్తున్నారు. అది ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చి మనకు గుజరాత్. గుజరాత్‌లో వచ్చేసి మనకు 3 పోస్టులు భర్తీ చేస్తున్నారు. యువర్ వాళ్ళకి ఒకటి అండ్ ఓబీసీ వాళ్ళకి ఒకటి అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీలకు ఒకటి. అంటే మనకు హెడ్ క్వార్టర్స్ సదరన్ వెస్టర్న్ కమాండ్‌లో వచ్చి మనకు ఓవరాల్‌గా 10 పోస్టులు అయితే భర్తీ చేస్తా ఉన్నారు. అయితే బ్రదర్ ఇక్కడ మీరు ఎగ్జాంపుల్‌గా ఇప్పుడు రాజస్థాన్‌లో ఉన్నటువంటి యువర్ పోస్ట్‌కి అప్లై చేసుకోవాలనుకుంటే ఇక్కడ మీకు ఏదైతే ఉందో ఈ అడ్రస్‌కి మాత్రమే మీరు బై పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుందన్నమాట. ఈ అడ్రస్సే మీరు ఎన్వలప్ అపాయింట్ మీద మీరైతే రాయాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ యూనిట్ వచ్చేసి మనకు హెడ్ క్వార్టర్స్ సదరన్ ఎయిర్ కమాండ్ అనమాట. ఇది వచ్చేసి మనకు తిరువనంతపురం నుంచి అయితే రావడం జరిగింది. ఓవరాల్‌గా మనకు 2 పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఒకటి యూఆర్ అండ్ ఒకటి ఓబీసీ అనమాట. ఇక రిమైనింగ్ కేటగిరీలకు పోస్ట్ అయితే లేవు. నెక్స్ట్ వచ్చేసి మనకు సెంట్రల్ సర్వీస్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్స్ నుంచి మనకు ఆ యూనిట్ నుంచి అండ్ ఇది వచ్చేసి మనకు న్యూ ఢిల్లీ అనమాట. ఓవరాల్‌గా ఒక పోస్ట్ భర్తీ చేస్తున్నారు. అది కూడా యువర్ కేటగిరీలకు మాత్రం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు ఏఎస్‌టీఏ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అనమాట. ఇది మనకు బెంగుళూరు నుంచి రావడం అయితే జరిగింది. ఒక పోస్ట్ భర్తీ చేస్తున్నారు. అది కూడా యువర్ వాళ్ళకి మాత్రం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ లాస్ట్ వచ్చేసి మనకు రీజనల్ ఎగ్జామింగ్ అండ్ బోర్డు మనకు ఈస్ట్ నుంచి మనకు రావడం అయితే జరిగింది. ఆ యూనిట్ నుంచి అండ్ ఇది మనకు అస్సాం స్టేట్ నుంచి రావడం అయితే జరిగింది. ఓవరాల్‌గా 2 పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఈ 2 కూడా యువర్ కేటగిరీకి మాత్రమే. అయితే ఈ నోటిఫికేషన్‌లో ఓవరాల్‌గా మనకు యువర్ కేటగిరీలో ఎక్కువ పోస్టులు అయితే ఉన్నాయి. మీకు
అంటే అన్ని క్యాస్ట్ వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు యువర్ కేటగిరీ కింద. యువర్ కేటగిరీ కింద అప్లై చేసుకోవాలంటే మీ ఏజ్ లిమిట్ అనేది 18 నుండి 25 సంవత్సరాలు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా. ఫైనల్‌గా వచ్చేసి ఇంతే బ్రదర్. మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ అయితే చేయండి. అండ్ మీకు అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కూడా చేయాలంటే గాని వీడియో కింద కామెంట్ చేయండి. వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. థాంక్ యూ.